హలో ముత్యాలు, ఈజీగా పీజీలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తారండి. ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలని కట్ చేసి, ఆ తర్వాత ఒకటే టమాటా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాలి అనుకుంటున్న మటన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి అది బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలని యాడ్ చేసి అందులో వచ్చే వాటర్ పోయేంత వరకు కింద అడుగు మాడిపోకుండా స్టిర్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేగనివ్వాలి. వన్స్ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మటన్ని తీసి వేయాలి. నేనైతే ఫస్ట్ టైం మటన్ని చేయడం చూడడం దగ్గర నుంచి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. 1 minute మటన్ కలర్ అండ్ టెక్స్చర్ మారిపోయింది. చూసారా ఇలా. ఇప్పుడు మనం కాస్త పసుపు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత కాస్త స్టిర్ చేస్తూ ఉండి అందులో వాటర్ వస్తుంది. సో వాటర్ ఇంకిపోయేంత వరకు మటన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటాని ఉంది కదా, అది యాడ్ చేసి దాన్ని స్టిర్ చేయాలి. ఇప్పుడు మనం కారం, ఎవరికి తగినంత వాళ్ళకి కారం, ప్రతి ఒక్కరు ఇంత వేసుకోవాలని లేదు కదా, వాళ్ళ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం అండ్ కాస్త ఉప్పు అండ్ ధనియాల పొడి కూడా ఇంత అంత అని నేను చెప్పను, బికాజ్ ఎవరికి నచ్చినంత వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కాస్త వాటర్ వేసి మటన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు కాస్త చూసుకొని తగ్గితే కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మటన్ ఉడికేంత వరకు విజిల్స్ వేయించాలి. మటన్ లేతదైతే వేగంగా ఉడుకుతుంది, లేదు అంటే కాస్త కష్టం కదా. ఇప్పుడు చూసారా, మేము తీసినా కూడా ఇంత వాటర్ ఉంది. సో ఇంకెంతవరకు ఉంచి మేము స్టాప్ చేసాం. ఇట్లా వచ్చింది మటన్. మాకైతే చాలా టేస్ట్గా వచ్చింది.